కొన్ని వారాల్లోనే ఒకరి తర్వాత ఒకరుగా 99 మంది సోదరులు ఆకలితో చనిపోయారు. చివరగా తండ్రి సుబలుడు శకుని మాత్రమే మిగిలారు. అప్పుడు సుబలుడు శకునితో, శకుని, మా అందరి చావుకు కారణమైన వారు సుఖంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు విడుదలయ్యాక రాజ్య సుఖాల్లో పడి మా పగను మర్చిపోతావేమో అని నాకు భయంగా ఉంది. అందుకే ఈ పగ నీకెప్పుడూ గుర్తుండాలి అంటూ శకుని కాలిని పట్టుకుని ఒక్కసారిగా విరిచేశాడు. శకుని బాధతో అరుస్తుంటే తండ్రి ఇలా అన్నాడు, ఈ కుంటితనమే నీకు మన పగను గుర్తు చేస్తుంది. నువ్వు వేసే ప్రతి అడుగులోనూ మేము నీకు గుర్తు రావాలి. నేను చనిపోయిన తర్వాత నా కుడితోడ ఎముకను తీసి పాచికలు చేయి. ఆ పాచికల్లో నా శక్తి ఉంటుంది. నువ్వు ఏ సంఖ్య కావాలనుకుంటే అదే పడుతుంది. ఆ పాచికలు నీ మాట వింటాయి అని చెప్పి ప్రాణం విడిచాడు. శకుని తన ఎముకను పట్టుకుని ఆవేశపడకుండా అవకాశం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టాడు. భీష్ముడు తన మాట ప్రకారం శకునిని విడుదల చేశాడు. పైగా గాంధార దేశంతో వైరం తగ్గించుకోవాలని శకుని చెల్లెలు గాంధారిని ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. గాంధారితో ధృతరాష్ట్రుడి గొప్పతనం అంతా చెప్పి చివర్లో ఆయన అంధుడని చెప్పాడు భీష్ముడు. అది విన్న శకుని మండిపడ్డాడు. కానీ గాంధారి మాత్రం, నా భర్తకు కనిపించని లోకం నాకు కూడా వద్దు అని కళ్లకు గంతలు కట్టుకుని ఆయననే భర్తగా స్వీకరించింది. ఫ్రెండ్స్, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా వీడియోను లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.